హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ శివ ఆఫీషియల్. ఈ వీడియోలో మేము ఒక 2 టెంపుల్స్‌కి వెళ్ళామండి. మీరు ఈ వీడియోలో టెంపుల్ చూడగానే గుర్తుపట్టుండే ఏ టెంపుల్ అనేది ముందుగా కామెంట్ చేసేసేయండి. ఇంకా నేను మా హస్బెండు అనుకోకుండా అప్పటికప్పుడు అనుకొని పిల్లలు తీసుకొని వెళ్తున్నామండి టెంపుల్స్‌కి. బస్‌లో వెళ్తున్నాము. ఎందుకంటే ముందుగా అనుకోలేదు, ఏం ప్రిపేర్ అయ్యలేము కాబట్టి ట్రైన్ టికెట్స్ దొరకలేదు రిజర్వేషన్ చేసుకోవడానికి. అలా ఇంకా పిల్లలతో జనరల్‌లో ఏం వెళ్తామని చెప్పి బస్‌కి అయితే వెళ్ళిపోయాము. ఇంకా టెంపుల్‌కి మేము వెళ్ళేసరికి అరౌండ్ ఈవినింగ్ 3 అయిపోయిందండి. వైజాగ్‌లో 11కి అలా ఇంటి దగ్గర స్టార్ట్ అయ్యాము. ఇంకా టెంపుల్‌కి వెళ్ళాము, దర్శనం కూడా చేసేసుకున్నాము. ఎందుకంటే అర్జెంటుగా అప్పటికప్పుడు అనుకొని వెళ్ళాము. బాబుకి చిన్నోడికి తలకి మొక్కుందండి, తలనీలాలు ఇవ్వడానికి. ఇంకా ఎందుకులే లేట్ చేయడము, తల బాగా పెరిగిపోయింది, ఇంకా చిరాకు చేసేస్తాడు కదా అని చెప్పేసి వెళ్ళిపోయాము. తనకి లీవ్ కుదరడంతో అప్పటికప్పుడు. ఇంకా ఏ టెంపుల్ అనేది మీరు గెస్ చేసి ఉంటే కామెంట్ చేసేసి ఉంటారు కదా. ఇంకా ఇప్పుడైతే చెప్పేస్తానండి. మేము ఫస్ట్ అయితే అన్నవరం వెళ్ళాము. ఇంకా అక్కడ దర్శనం అయ్యాక నైట్కే మళ్ళీ స్టార్ట్ అయిపోయి మేము విజయవాడ బస్ అయితే ఎక్కేసి వెళ్ళిపోయామండి. ఇంకా విజయవాడ వెళ్ళి నైట్ 12 అయింది. ఇంకా అప్పుడు ఎక్కడుంటామని చెప్పేసి రూమ్ తీసుకున్నాము. మరీ చాలా దారుణంగా ఉన్నాయండి విజయవాడలో రూమ్ కాస్ట్‌లు అయితే నిజంగా షాక్ అయిపోయాం ఆ కాస్ట్‌లు వింటేనే. మరి 1400, 1500 అండి 24 అవర్స్‌కి, ఒక్క డేకి. మరి అంతంత కాస్ట్‌లు అంత ఏం లేదు కూడా, రూమ్‌లో కూడా పర్వాలేదు. కానీ కాస్ట్ అయితే ఎక్కువ అనిపించింది. ఇంకా ఎలాగోలా ఏం చేస్తామని చెప్పేసి తీసుకొని ఇంక అక్కడే ఉండి ఇంక విజయవాడ అమ్మవారి దర్శనానికి అయితే వచ్చేసాము. బాబుకి తల తీయించేసుకొని. ఫస్ట్ టైం అండి మేము ఇప్పటి వరకు ఒక 7-8 టైమ్స్ అరౌండ్ వెళ్ళాను విజయవాడ. కా ఎప్పుడు కూడా ఇంత హ్యాపీగా ఫీల్ అవ్వలేదండి. ఏంటంటే ఫస్ట్ టైం నా ఫోన్లో విజయవాడ అమ్మవారి గోపురం, ఇంకా అమ్మవారిని నేను ఫోటో ఆర్ వీడియో తీస్తున్నానని చాలా హ్యాపీగా ఇంకా వచ్చేసి దర్శనం అయితే కంప్లీట్ అయిపోయిందండి. ఇంకా మా బాబుని కూడా ముందు తల ఉన్నప్పుడు ఎలా ఉన్నాడు, ఆఫ్టర్ తల తీయించాక ఎలా ఉన్నాడని చెప్పేసి చూడండి. ఇంక ఇయర్కి అయితే ఇదే లాస్ట్ వీడియో అండి మన ఛానల్లో వచ్చేసి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరికీ అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్.